డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదని, తన భావజాలాలతో ప్రపంచ మానవజాతికి మార్గదర్శకంగా నిలిచారని జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త మరియు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు, కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి కొనియాడారు. మంగళవారం చిట్టినగర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ 49వ డివిజన్ అధ్యక్షులు సోంపాక చిన్నబాబు, నగర సెక్రటరీ ఆకారపు విజయకుమారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న శతాబ్దం తర్వాత కూడా బడుగు బలహీనం అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే వ్యక్తి అని తెలియజేశారు. ముఖ్యంగా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక రుగ్మతలపై పోరాడిన వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరాల కార్పొరేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ కర్ణం దివాకర్, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు కామళ్ళ సోమనాథం మరియు పలు డివిజన్ల అధ్యక్షులు బోలేపల్లి కోటేశ్వరరావు, రౌతు వాసు, మలపరెడ్డి అప్పారావు, ఒగ్గా దుర్గాప్రసాద్, బాదర్ల శివ, వడ్డాది రాజేష్, వల్లంటి ఆదిబాబు, పులిచేరి రమేష్ తదితరులు అంబేద్కర్కి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వెస్ట్ నియోజకవర్గం 49వ డివిజన్ అధ్యక్షులు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు మహిళలకు హక్కులు వచ్చినప్పటికీ ఆయన మహిళలకి అట్లాగే సామాన్యులందరూ కూడా రాజకీయంగా ఈరోజు రిజర్వేషన్ వచ్చిందన్నా కూడా అది అంబేద్కర్ గారి సాధనే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అంబేద్కర్ గారు ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు, బడుగు బలహీన వర్గాల అందరికీ ఒక నాయకుడు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈరోజు అంబేద్కర్ గారిని తలవందే ఏ రోజు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఈరోజు వీధి బడుల్లో చదువుకున్నటువంటి ఆయన ఈరోజు దేశ భవిష్యత్తుని రాజ్యాంగాన్ని రచించి ఈరోజు 135 సంవత్సరాలైనా ఇంకా ఆయన మన మనసుల్లో బతికే ఉన్నాడంటే ఆయన చేసిన త్యాగాలు, ఆనాడు భారతదేశం కోసం, యువత కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో హక్కులు చట్టాలు రాసినటువంటి అంబేద్కర్ గారు ఆశయ సాధనకే జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు. అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు ఒక పూలమాల, వర్ధంతికో పూలమాల, జయంతికో ఒక పూలమాల కాదు, ఆయన ఆశయాన్ని మేము తీసుకెళ్తామని మరి ఈరోజు జనసేన పార్టీ లీగల్ సెల్ కూడా అంబేద్కర్ గారి లీగల్ సెల్ అని పెట్టడం అనేది మరి పవన్ కళ్యాణ్ గారికి అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమ అని మేము తెలియజేస్తాం. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, అట్లాగే విజయలక్ష్మి గారు, అందరూ డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఈ రోజు ఘనంగా అంబేద్కర్ గారికి జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషం. రానున్న రోజులు అంబేద్కర్ గారి ఆశయాలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ దళితులకి మేము అండగా ఉంటాం. దళితులకి ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మేము కానీ అండగా ఉంటాం, పోరాడుతాం. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము కూటమి ప్రభుత్వం నుంచి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ విజయ్ కుమార్ గారికి అట్లాగే అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ అధ్యక్షుడు సోంపాక చిన్నబాబు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు గారు, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, జన సైనికులు అందరూ కూడా పాల్గొని అంబేద్కర్ గారికి నివాళులు జనసేన పార్టీ నుంచి తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని తలుచుకుంటూ ఉంటారు. ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఎప్పుడు ఆయన ఎలాగైతే దళితులకు పెద్దపీట వేసి ఆ రోజు వాళ్ళ తరపున ఆయన గొంతు వినిపించారో, మనం కూడా దళితులకు అలాగే పెద్దపీట వేసి మనం ఒక అడుగు తప్పి వాళ్ళని ముందు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు. అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ విజయవాడ నగరంలో అమ్మిశెట్టి వాసు గారు ఎప్పుడు కూడా దళితుల్ని అన్నదమ్ముల పక్కన పెట్టుకొని మీరుండండి, మీకు అండగా నేనుంటాను, జనసేన పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా ముందుకి జనసేన పార్టీలో ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ రోజు పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో పార్టీకి బలంగా పనిచేసే దళితులు ఎంతో మంది నాయకులు, డివిజన్ అధ్యక్షులు ఉన్నారంటే అమ్మిశెట్టి వాసు గారి నాయకత్వం అని చెప్పి మేము బలంగా తెలియజేస్తాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీలో ముందు ఇంకా కూడా మంచి పదవులు వాళ్ళకి స్థానం కల్పిస్తారని మేము బలంగా తెలియజేస్తాం. ఈ రోజు 49వ డివిజన్ లో అంబేద్కర్ గారి విగ్రహం బొమ్మ దగ్గర ఈ రోజు అంబేద్కర్ జయంతి తెలుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు గారు ఇక్కడికి వచ్చి పూలమాల వేసి సత్కరించారు.
అట్లాగే విజయలక్ష్మి గారు కానీ, ఇక్కడికి వచ్చిన విజయ కుమారి గారు, అట్లాగే సంగీత గారు, అలాగే అందరూ చాలా మంది ఉత్సాహంగా వచ్చారు. ఈ అంబేద్కర్ గారు గురించి చెప్పాలంటే 135వ జయంతి ఇది. ఈ సందర్భంగా అందరికీ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు తెలియాలి. ఆయన చేసిన మంచి మంచి పనులు కూడా ఇంకా చాలా మంది తెలియలేదు, అందరికి తెలియాలని. అలాగే మా అమ్మిశెట్టి వాసు గారు మరి మమ్మల్ని, మా దళితుల్ని దగ్గరికి తీసుకొని, ఆయన ఈరోజు ఎండ లేదు, ఈరోజు ఎండ చూస్తే భయంకరంగా ఉంది, అయినా కానీ ఆయన మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి మరి ఇక్కడికి వచ్చి చిట్టినగర్ వచ్చి ఘన నివాళులు అంబేద్కర్ గారికి అర్పించారు. అలాగే జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మేము ఎప్పుడు మర్చిపోం. దళితులు అయినా కానీ ఆయనకి ఎప్పుడు మేము అండగానే ఉంటాము. ఆయన పార్టీని మాత్రం మేము ఎప్పుడు వేయడము. దళితుల్లో మంచి పెద్దపీట వేసిన ఒక నాయకుడు ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారే, నేను గర్వంగా చెప్పుకోగలను. ఆ స్టేజ్ తీసుకొచ్చింది ఎవరంటే మా అమ్మిశెట్టి వాసు గారు అని చెప్పగలను. దీనికి గర్వపడుతున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 47వ డివిజన్ జనసేన పార్టీ సిటీ సెక్రటరీ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఉంది మాకు. అంబేద్కర్ గారి 135వ వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు మేము నేను ఒక దళిత కుటుంబంలో దళిత బిడ్డను. నేను ఈరోజు ఇంత ఎండైనా సరే ఏ నాయకులైన మాటలు చెప్పడం వరకు చూసాం మేము. జనసేన పార్టీ పెట్టిన కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చెప్పులు కుట్టే వాళ్ళతో కూడా రాజకీయం చేపిస్తానని పెట్టుకున్న ఒక నాయకుడు ఎవర్రా అనంటే అది ఠాగూర్ మా అమ్మిశెట్టి వాసు గారేను. నేను ఒక దళిత బిడ్డగా గర్విస్తున్నా. ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ కష్టాల్లో నుంచి ఇవాళ మేమేదో కూటమిలో వచ్చాము గెలిచాం అన్నట్టు మేము ఉండట్లేదండి. పార్టీ రాకముందు నుంచి కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కష్టపడుతున్నారు అమ్మిశెట్టి వాసు గారు. ఈ వెస్ట్ లో గాని, తూర్పులో గాని అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇక్కడ మాకు అమ్మిశెట్టి వాసు గారు ఉన్నారు. నేను ఒక దళిత బిడ్డగా చాలా గర్వపడుతున్నాను. నేనే కాదు, దళిత కుటుంబాలందరూ అమ్మిశెట్టి వాసు గారు అండ మాకుందని. ఇక్కడ ఉన్న వెస్ట్ లో ఉన్న కొండ ప్రాంతం మాది 47వ డివిజన్. కొండ మీద చిన్న ఇబ్బంది ఉందని మొన్న చెప్పాను. వాసు గారు అంత కొండ అయినా సరే మొన్న వచ్చారు 3 రోజుల క్రితం. మేము ప్రతి ఒక్కరు ఎవరు కావాలరా నాయకులు అంటే మా అమ్మిశెట్టి వాసు గారు కావాలని నేనైతే మనస్ఫూర్తిగా ఒక దళిత బిడ్డగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.